నమస్తే కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు గారు. నమస్కారం గురుగారు. జై శ్రీమన్నారాయణ. గురుగారు, వివాహ యోగంకి గతంలో మనం వీడియో చేసాం గురుగారు. చాలామంది అయితే దానికోసం రెస్పాండ్ అయ్యారు విపరీతంగా. అంటే ఏంటంటే వివాహం కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు అని అర్థమైంది. అంటే వాళ్ళ తల్లిదండ్రులే చూడనియండి, లేకపోతే పిల్లలే చూడనియండి, కానీ ఆ యోగం కోసం అయితే ఎదురు చూస్తూ ఉన్నారని మనకు అర్థమవుతుంది. అసలు ఈ వివాహం ఆలస్యం అవటానికి కారణం ఏంటి గురుగారు? అలాగే ముఖ్యంగా చూసుకుంటే మనం ఒక్కొక్క రాశి గురించి వివరంగా తెలియజేద్దాము. ఎందుకంటే ఒక్కొక్క రాశికి ఉన్న యోగం వేరు, గ్రహాల స్థితి బట్టి వేరుగా ఉంటుంది కదా. సో ఈ రాబో జూన్ నుండి గురుడు సంచారం వల్ల కూడా గురు సంచారం వల్ల కూడా మనకి గ్రహస్థితి మారుతుందని మీరు తెలియజేశారు. సో ఈ రాబో 6 నెలల పాటు, అంటే ఈ జూన్ నుండి డిసెంబర్ లోపు వివాహ యోగం ఉన్న రాసులేవి, వాటి గురించి క్లియర్గా డిస్కస్ చేద్దాము. అలాగే పరిహారాలు కూడా తెలియజేద్దాం గురుగారు. ముందుగా వచ్చేసి మేషరాశి గురించి మాట్లాడుకుందాం. ఈ మేషరాశి వాళ్ళకి ప్రస్తుతం అయితే కనుక ఏలినాటి శని నడుస్తుంది కదా గురుగారు. సో వీళ్ళకి అసలు ఈ సంవత్సరంలో వివాహ యోగం ఉందా లేదా తెలియజేస్తూ పరిహారం కూడా తెలియజేయండి. ముందుగా మీకు మన ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా జై శ్రీమన్నారాయణ. అయితే ఇక్కడ మన ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల ప్రకారంగా, స్థితిగతుల ప్రకారంగా మన భూగోళం పైన కలియుగంలో ఇక సిల్వర్ జూబ్లీ కూడా అయిపోయింది. 26 సంవత్సరాలు కూడా, అంటే 2026 కూడా అయిపోయింది, అయిపోవస్తుంది. ఇప్పుడు జూన్ వరకు వస్తున్నామంటే ఆల్మోస్ట్ దగ్గర పడుతుంది, సగం మాట అయిపోయింది అనమాట. ఇక ఈ 2026 సంవత్సరంలో ముఖ్యంగా చెప్పాలంటే కనుక వివాహ యోగం ఉన్నప్పటికీ కూడా చేసుకోవాలని ముందుకు వచ్చేటువంటి వారు చాలా అరుదుగా కనిపిస్తూ ఉన్నారు. 10 మందిలో ఒకరు కాదని 100 మందిలో ఒకరు మాత్రమే వివాహం దాకా వెళ్తూ ఉన్నారు. స్థితిగతుల ప్రకారంగా కావచ్చు, గ్రహాల యొక్క స్థితిగతుల ప్రకారంగా కావచ్చు, వారి యొక్క ఆర్థిక సమస్యలు కావచ్చు, కోరికలు కావచ్చు, ఎన్నో రకాలైనటువంటి కారణాలు ఉంటాయి ఇందులోను. ఇంకా నేను లైఫ్లో సెటిల్ అవ్వలేదను, ఎన్నో రకాల పర్సనల్కి సంబంధించిన విషయాలు చాలా ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి. ఇప్పుడు జాతకంలో గృహయోగం ఎలా ఉంటుందో పెళ్లి యోగం కూడా ఒకటి ఉంటుంది. ఈ పెళ్లి యోగానికి గ్రహాల యొక్క స్థితిగతులని అందరూ అనుకుంటూ ఉంటారు. గ్రహాల యొక్క స్థితిగతులు అనేది 3 రోజులకి, 41 రోజులకి, 11 రోజులకి, 15 రోజులకి ఓసారి మారేటువంటి గ్రహాలన్నీ ఉన్నాయి. 16 నెలలకి ఇట్లా మారే గ్రహాలు ఉన్నాయి. ఈ గ్రహాల యొక్క స్థితిగతులు అనేది మనిషి పైన ప్రభావితం చూపించినప్పటికీ కూడా కొంతకాలమే ఉంటుంది. ఇక 36 నుంచి 40 సంవత్సరాలు వచ్చినా కూడా పెళ్ళి అవ్వట్లేదంటే గ్రహాలు అప్పటిదాకా మారకుండా ఉండవు. గ్రహాలు మనిషి జీవితంలో మారుతూ ఉంటాయి. వీరిలో ఉన్నటువంటి స్థితిగతులు, వీరికి ఏదైనా ఎవరైనా పెళ్లి కాకుండా చేశారా, వీరికి ఇంకేమైనా అఫైర్స్ కానీ అక్రమ సంబంధాలు ఉన్నాయా, లేదు ఇంకేమైనా వేరే ఆలోచనలో ఉన్నారా, అసలు వీరికి ఆరోగ్యం సహకరించట్లేదా, భయం వేస్తుందా, లేకపోతే ఆర్థికంగా నిలదొక్కలేకపోతున్నారా, బాధ్యతలు ఎక్కువ ఉన్నాయా, వీరికి ఏం సమస్య ఉంది, ముందు పర్సనల్ సమస్యలు అనేది గ్రహించుకోవాలి. ఇక ముఖ్యంగా వీరికి చూసినట్టయితే కనుక ముఖ్యంగా 12 రాశుల్లో ఒకటి మేషరాశి. మేషరాశి వారికి గమనించినట్టయితే కనుక ఈ 2026 సంవత్సరం కూడా ఒక్కసారి కూడా పెళ్లి కానటువంటి మేషరాశి ఎవరైనా ఉంటే కనుక వారికి ఈ మధ్యనైతే కనుక శని భగవాని అశుభ దృష్టి, అంటే 12వ స్థానంలో శని ఉండడం ద్వారా, ఇట్లా 3వ స్థానంలో ఇప్పటివరకు గురువు ఉండటం ద్వారా, అలానే సింహరాశులు కేతు కానీ, ఇక్కడ మనకి రాహు కానీ, ఇక్కడ కుంభరాశులు రాహు కానీ ఉండడం ద్వారా ఇక్కడ 11వ స్థానం నష్టపోవడం కానివ్వండి, వ్యాపారంలో వృద్ధి ఉండదు. మేషరాశి వారికి ముఖ్యంగా వ్యాపార వృద్ధి లేకపోవడం వలన పెళ్లి జరగట్లేదు. అలానే మేషరాశి వారికి వ్యాపార వృద్ధి కావాలన్నా ఇప్పుడు గురువు మారాలి. గురువు ఇప్పుడు జూన్ 2వ తారీఖున మారుతున్నారు, కర్కాటక రాశికి సంచరిస్తూ ఉన్నారు. అక్టోబర్ 37 వరకు ఉంటారు, ఆ తర్వాత సింహరాశిలో సంచరిస్తూ ఉంటారు. ఇలా 3 నుంచి 6 మాసాల వరకు గురువు సంచరిస్తారు. కాబట్టి వారితో పాటు వెనకాలే వస్తున్నారు శుక్రుడు. ఈ శుక్రుడు సంచారం 40 రోజులకు ఒకసారి మారుతూ ఉంటుంది గ్రహాల ప్రకారంగా. శుక్రుడు ఎప్పుడు కూడా లగ్నం ప్రకారంగా మారుతూ ఉంటాడు. ఈ లగ్నం ప్రకారంగా మారుతున్న ద్వారా కూడా ఈ 60 రోజుల పాటు కూడా వీరు మారుతూ వచ్చేటప్పటికి ఈ యొక్క మేషరాశి వారికి శని భగవాన్ అశుభ దృష్టి ఉన్నప్పటికీ కూడా అది పెద్దగా బాధించట్లా. శని భగవాన్ అశుభ దృష్టి 12వ స్థానంలో ఉన్నారు కాబట్టి ఆ 12వ స్థానంలో ఏం చేస్తాడయా అంటే లాభాల్లో తక్కువ ఇస్తాడు, మనం చేసే పని స్లోగా చేస్తూ ఉంటాడు. అంతకుమించి శని భగవానుడు మేషరాశి వారికి ఎలాంటి తప్పు చేయడు. కాబట్టి వీరికి పెళ్లి యోగ్యత అయితే ఉంటుంది. ఎట్లా అంటే కర్కాటక రాశిలో సంచరించేటువంటి గురువు ఎప్పుడంటే జూన్ 2వ తారీఖు 2026 సంవత్సరం నుంచి అక్టోబర్ 30వ తారీఖు లోపున వీరు ఏదైనా ఒక్కసారి కూడా పెళ్లి కాని వారు మాత్రమే ప్రయత్నం చేసుకోవాలి.
ఈ మేషరాశి వారికి పెళ్ళయ్యేటువంటి యోగ్యత అయితే మాత్రం కనిపిస్తుంది. అందులో మేషరాశి వారికి శుక్రుని యొక్క సంబంధించినటువంటి యోగం కానీ గురు యోగం కానీ ఉన్నప్పుడు లేదా గురు సంచారం అవుతున్నప్పుడు వీరికి దశాంతరదశలు కూడా గురువు కానీ కేతువు కానీ దశలు అంతర్దశలు నడిచినప్పుడు వీరికి ఖచ్చితంగా పెళ్ళి అవుతుంది అని చెప్పొచ్చు. అంటే వయసు గురించి మనం చూసినట్టయితే కనుక 22 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాల లోపు ఉన్నటువంటి స్త్రీకి మేషరాశిలోను, అలాగే 25 నుంచి 36 సంవత్సరాల లోపు ఉన్నటువంటి పురుషుడికి మేషరాశి వారికి అయితే కనుక ఈ ఒక 3 మాసాల నుంచి 6 మాసాల లోపు ఖచ్చితంగా పెళ్ళయ్యేటువంటి యోగ్యత ఉంటుంది అని చెప్పొచ్చు. కాకపోతే వారు ధైర్యంగా ముందడుగు వేయాలి. నా ఇంట్లో సంబంధాలు చూసేవారు ఎవరు లేరండి, నా పరిస్థితి ఇలానే ఉంది, నేను ఎంతోమందికి ఉపాధి అవకాశాలు కల్పించాను, ఎంతోమందికి శుభకార్యాలు నిర్వర్తించాను, నా దగ్గరికి వచ్చేప్పటికి ఎవరు చూసుకోవట్లేదు పట్టించుకోవట్లేదు అనుకోకుండా అనుకున్నటువంటి సానుభవం ఈ రోజుల్లో చాలా రకాలైనటువంటి యాప్స్ ఉన్నాయి, చాలా రకాలైన వనరులు ఉన్నాయి. ఎన్నో రకాలుగా పెళ్లి సంబంధాలు చూసుకునే దానికైతే వీరికి అనుకోకుండా ఒక వ్యక్తి పరిచయం అవడం, అనుకోకుండా లవ్ మ్యారేజ్ కూడా సక్సెస్ అవ్వటం. గురువుగారు చెప్పారు కదా అని చెప్పేసి ఈ 2 రోజుల్లో తాలిబొట్లు జేబులో పెట్టేసుకొని ఎవరు కనిపిస్తే వాళ్ళకి కట్టేడుకుంటూ వెళ్ళిపోతే కొడతారు. అట్లా కాదు. గురువుగారు చెప్పారు కానీ ఇప్పుడు లవ్ చేయటం కాదండి. ఎప్పటి నుంచో ఉన్నటువంటి లవ్ ఏదైతే ఉంటే కూడా ఆ మేషరాశి వారికి ఆ లవ్ కూడా సక్సెస్ అయ్యేటువంటిది కనిపిస్తుంది. అది కూడా ఒక వీరికి యోగ్యత అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఎన్నో సంవత్సరాల లవ్ ఉంటుంది కానీ దగ్గర వాళ్ళని పరిస్థితి ఉంటుంది. అలాంటిది కూడా పెళ్ళి అయ్యేటువంటిది యోగ్యత ఉంటుంది. కాకపోతే వచ్చేటువంటి స్త్రీ అయితే కొంచెం జాగ్రత్తగా ఉండాలి. వచ్చేటువంటి పురుషుడు అయితే మాత్రం చూచి అడుగు వేయాలి. అలానే ఎక్కడైనా సరే వీరికి పెళ్లి సంబంధంకి వెళ్ళిన తర్వాత అక్కడ కంపాటబిలిటీ కుదరాలని చెప్పేసి చాలామంది చూస్తూ ఉంటారు. మా అబ్బాయికి మా అమ్మాయికి పాయింట్స్ 36 అవుట్ ఆఫ్ 18 రావాలి మినిమం అని చూస్తూ ఉంటారు. అయితే కొన్ని రాశులు ఉంటాయి. మేషరాశి వారికి అయితే వృషభ రాశి వారిని చేసుకుంటే ఏ కంపాటబిలిటీ చూసే అవసరం లేదు, స్త్రీ అయినా పురుషులైనా సరే. ఈ వృషభ రాశి వారిని చేసుకోవడం ద్వారా ఇంకా ఎన్నో రకాలైనటువంటి అద్భుతమైనటువంటి ప్రతిఫలాలు ఉంటూ ఉంటాయి. అలానే సింహరాశి వాళ్ళని చేసుకోవచ్చు, కన్యారాశి వాళ్ళని చేసుకోవచ్చు. అలానే ఇక్కడ ఇక్కడ మనం చూసినట్టు మకర రాశి వాళ్ళని కూడా వీరు పెళ్లి చేసుకోవచ్చు. ఇక లాస్ట్గా చివరికి వచ్చేటప్పటికి కుంభరాశి వాళ్ళని కూడా వీరు పెళ్లి చేసుకోవచ్చు. మంచి యోగ్యత అయితే వీరికి ఉంటుంది. అలాంటి తూర్పు తీసుకొచ్చేటువంటి అమ్మాయి సంబంధం, పరమణ తీసుకొచ్చేటువంటి అబ్బాయి సంబంధం కూడా వీరు చేసుకోవచ్చు మేషరాశి వారికి. ఇంకా కూడా పెళ్లి సంబంధాలు కుదరట్లేదు అంటే కనుక వీరికి కాలసర్పదోషం, నాగదోషం, కుజదోషాలు లాంటివి ఏమైనా ఉన్నాయా, పితృదోషాలు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి మేషరాశి వారు కాబట్టి వీరి మీద పితృదోషాలు ఉంటాయి. ఆ పితృదోషాలు కూడా పోయేందుకు చిన్న పరిహారాలు చేసుకోవచ్చు. ఇలాంటి పరిహారాలు చేసుకుంటే ఖచ్చితంగా గురు సంచారంలో వీరికి పెళ్ళి అయ్యేటువంటి యోగ్యత కూడా ఎక్కువగా ఉంటుందని చెప్పొచ్చు. గురు బలం కూడా వీరికి ఖచ్చితంగా ఉంటుంది. పెళ్ళి అయ్యేటప్పుడు చూడాల్సింది ఏంటంటే కనుక పెళ్లి యోగ్యత కూడా చూసుకోవాలి. అంటే గురుబలం బాగుందా, శుక్రవారం బాగుందా, ఈ శుక్రవారం గురుబలం బాగాలేకపోతే పెళ్ళిళ్ళు నిలబడవా అంటారు. అలా ఏమి ఉండదండి. ఈ గురువుతో కానీ శుక్రుడితో కానీ చంద్రుడి దగ్గరలో ఉన్నారా, చంద్రుడికి అనుకూలంగా ఉన్నారా అంటే గోచార ప్రకారంగా మేషరాశిలో పుట్టిన వారికి చంద్రుడికి దగ్గరగా కానీ చంద్రుడికి మంచి చూపు చూసేటువంటి స్థానంలో ఇప్పుడున్నా కూడా వారికి గురుబలం ఉన్నట్టే. దశలోనే గురుబలం ఉంటేనే వారికి పెళ్లి యోగ్యత అని చాలామంది చెప్తూ ఉంటారు. అలా ఏమి ఉండదండి. నవాంశ అయినా దశాంశ అయినా సరే మనము గురువు ప్రజెంట్ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో గురువు కానీ శుక్రుడు కానీ ఎక్కడ ఉన్నారు, వీరి ఇద్దరి యొక్క ఇప్పుడు గోచార ప్రకారంగా చూసుకున్నప్పుడు మేషరాశిలో చంద్రుడు ఉంటాడు. ఈ చంద్రుడికి తగ్గటువంటి గురుబలం అనేది వీరికి ఉన్నదా లేదా అంటే చూపు కరెక్ట్గా ఉంటుంది. కర్కాటక రాశిలో కర్కాటక రాశిలో ఎప్పుడైతే గురువు ఏర్పడతారో ఆటోమేటిక్గా వీరికి గురుబలం అనేది యోగ్యత ఉంటుంది. కాబట్టి మంచి భర్త లభించేటువంటి అవకాశం ఉంటుంది, పేరు ప్రఖ్యాత కాంచినటువంటి అవకాశం ఉంటుంది, వారు వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ నుంచి వచ్చేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఎవరో ఏదో చెప్పారని కాకుండా పెళ్లి సంబంధం కుదిర్చి చేసుకోవాలి. ఇక పురుషుడు సడన్గా చూసుకున్నట్టయితే కనుక కుజుడు సరైనటువంటి స్థానంలో ఉన్నాడా, చంద్రుడికి దగ్గరలో కుజుడు ఉన్నాడా, 2, 4, 6 స్థానాలు కాకుండా అలానే 1వ స్థానం నుంచి కనుక 3వ స్థానం కానీ 5వ స్థానం కానీ కుజుడు ఉన్నాడా, కేతు ఏ స్థానంలో ఉన్నాడు ప్రజెంట్, మేషరాశి వారికి ఎలా వస్తుంది, ఇది దశలు ఏం నడుస్తున్నాయి కూడా చూసుకోవాలి. యోగ్యత అంటే ఎన్నో రకాలు చూసుకుంటూ ఉండాలి. అలానే ఇన్ని చేసినా కూడా పెళ్ళవట్లేదు. అదే గురుగారు, కొంతమందికి ఏంటంటే 35-40 ఏళ్ళు వచ్చినా వివాహం అవ్వకుండా ఉంటుంది. అలాంటి వారికి ఏమైనా పరిహారం ఉంటుందా గురుగారు? ఖచ్చితంగా వీరికి ఎన్ని సమస్యలు వచ్చినా కూడా పెళ్ళవట్లేదు, ఏదో జరుగుతుంది, నా మీద ఎవరో దండెత్తేశారు అంటే ఇక్కడ 2 పాయింట్లు మనం తీసుకోవాలండి. ఒకటి, మేషరాశిలో ఉన్నటువంటి స్త్రీకి పెళ్ళవట్లేదంటే 2 విషయాలు చూడాలి. ఎప్పుడైనా పాస్ట్ లవ్ ఉందా, ఆ లవ్ ఉన్నప్పుడు 2 కారణాలు ఉంటాయి. ఒకటి, స్వార్థంతో లవ్ ఉంటుంది ఎదుటివారు, వీరు జెన్యున్గా ఉన్నప్పటికీ ఎదుటివారు స్వార్థంతో లవ్ ఉండడం ద్వారా వీరి మీద ఏదైనా చెడుకరే చేయించి వీరిని ఎంతవరకు కావాలో అంతవరకు ఉపయోగించుకొని పక్కన పడేస్తుంటే కూడా ఆ ఒక మనస్తాపంతో పెళ్ళి అవ్వకుండా ఉండేటువంటి ఆలోచన కూడా ఉంటుంది. అదొక కారణం. రెండోది, ఎంత ఇది వచ్చినా కూడా కాలసర్పదోషం, నాగదోషం అని ఉంటుంది. ఈ 2 దోషాలు ఉండి కుజు దోషం ఉండి కూడా పెళ్ళి అవ్వకపోవడం ఉంటుంది. వీటిని ఎలా గమనించుకోవాలి మనము అంటే కనుక వీరికి హార్మోన్ ఇంబ్యాలెన్స్ పెళ్లికి ముందే రావటం, తర్వాత మస్కలు కమ్మినటువంటి కళ్ళు,
అలానే ఆ హార్మోన్ ఇంబ్యాలెన్స్లోనే అన్ని రకాల బ్లడ్కి సంబంధించిన రిలేటెడ్గా, స్టమక్కి సంబంధించిన రిలేటెడ్గా ఎక్కువగా పెయిన్స్ రావడం, బ్యాక్ పెయిన్, స్టమక్ పెయిన్ రావడము, ఇలాంటివన్నీ కూడా కుజుదోషం ఉన్న వారికి ఎక్కువగా సంచరిస్తూ ఉంటాయి. అప్పుడు ఆ దానానికి, ఆ కుజునికి సంబంధించిన పరిహారం అనేది చేసుకుంటూ ఉండాలి. అలానే వీరికి డబ్బులు నిలకడగా ఉండకపోవడం, జాబులు సెటిల్ అయిన తర్వాత పెళ్లి చేసుకోవాలనుకోవడం, తల్లిదండ్రులు పట్టించుకోకపోవడం కానీ, ఆర్థికపరమైన ఇబ్బందులు కానీ, ఇలాంటివి చాలామంది ఉంటాయి. ఇలాంటి వారికి ఏంటంటే కనుక ఖచ్చితంగా వారికి కళత్ర దోషం అంటారు. ఈ కళత్ర దోషం కానీ పితృదోషాలు అంటారు. ఈ పితృదోషం కానీ ఉంటుంది. ఆ దోషానికి సంబంధించిన పరిహారం అయితే మాత్రం మీరు ఖచ్చితంగా చేసుకోవాలి. అలానే అంటే ఈ దోషాలు ఉన్నాయో లేవో ఎలా తెలుస్తుంది గురు? ఈ సిమ్టమ్స్ లేకపోతే వాళ్ళ పర్సనల్ చార్ట్ వాళ్ళ జాతకంలో తెలుస్తుంది? వారి జాతకంలో కూడా ఖచ్చితంగా తెలుసు. వారి డేట్ ఆఫ్ బర్త్ కొంతమంది దగ్గర ఉండదు, కొంతమంది డేట్ ఆఫ్ బర్త్ ఒరిజినల్ ఉంటుంది. అలా ఒరిజినల్ డేట్ ఆఫ్ బర్త్ ఉంటే ఏదైనా సమీప దూరంలో గురువు ఉంటే కూడా ఆ గురువుకి చూపిస్తూ ఉండాలి. చూపిస్తూ వీరికి ఎందుకు పెళ్లి యోగ్యత రాలేదు, వారికి ఒక సంబంధించినటువంటి పరిహారం ఏమిటనేది. ఇంతకీ అంటే కరెక్ట్ డేట్ ఆఫ్ బర్త్ అంటే కొంతమంది డేట్ ఆఫ్ బర్త్ ఉన్న టైం ఉండదు కదా, అప్పుడు ఎలా అంటారు? అదే అంటున్నాను. ఇప్పుడు వారిలో ఈ సిమ్టమ్స్, ఇప్పుడు అందుకోసమే వారి ఇలాంటి సిమ్టమ్స్ ఉన్నాయనుకోండి, ఖచ్చితంగా వారికి ఆ దోషం ఉన్నట్టు. గురువు చండాల యోగం ఉందనుకోండి, గురువు వారికి సరిగా లేరు అనుకోండి, బుధుడు వారికి యోగించలే అనుకుంటే వీరు ఏదైతే మాట్లాడతారో ఎదుటి వాళ్ళ దగ్గర నుంచి కొట్లాడుకోవడం, కోపగించుకోవడం, గొడవ పట్టడం లాంటివి వస్తూ ఉంటాయి. అప్పుడు బుధుడికి సంబంధించిన దానం చేసుకోవాలి. బాగా లావ్ అయిపోయినారు, వీళ్ళకి పెళ్లి ఒబిసిటీ వచ్చింది, అసిడిటీ ఉంది, ఇంకా వేరే వేరే ఫైబ్రాయిడ్స్ ఉన్నాయంటే గురువుకు సంబంధించిన దానం చేసుకుంటూ ఉండాలి. అలానే వీరికి బాగా చనబడిపోతూ ఉన్నారు, నల్లబడిపోతున్నారు అంటే కుజుడికి సంబంధించిన దోషం తీసుకోవాలి. అలానే కోపం బాగా వస్తుంది, అసలు పెళ్ళంటే వినట్లేదు, బాగా కోపగించుకుంటున్నారు, ఇంట్లోనూ ఏం అర్థం కావట్లేదు, ఎటు పడితే వెళ్ళిపోతూ ఉన్నారు, సరైనటువంటి అవగాహన లేదు, సరిగా నిలబడలేదు అంటే రాహుకేతుల దోషం ఉంటుంది. ఇలాగా ఏ చేసినా ముందుకెళ్ళట్లేదు, పితృదోషాలు ఉంటాయి. ఇలాగ వారిలో సిమ్టమ్స్ కూడా కనిపించుకోవాలి మనం. వారికి డేట్ లేకపోతే కూడా ఈ సిమ్టమ్స్ని బట్టి కూడా వారికి దోషాల పరిహారాలు ఉంటాయి. ఇక వారికి వారే చేసుకోవాల్సిన పరిహారాల ద్వారా కూడా పెళ్ళి అవుతుంది. ఒకటి, మొదటిగా ఎవరైనా పెళ్లి చేసుకోవాలనేటువంటి ఆలోచన రావడమే గొప్ప విషయం. కాబట్టి పేరెంట్స్ కూడా కొంచెం మారి పిల్లల వైపు చూస్తూ ఉండాలి. ఎంత వయసు వచ్చినప్పుడు పెళ్ళిళ్ళు చేసుకోవట్లేదు. ఇంకోటి, విడాకులు తీసుకున్నటువంటి ఆలోచన మార్చుకోవాలి. పెళ్ళి అవుతుందండి, పెళ్ళి అయిన తర్వాత భార్య పడట్లేదు, భర్త పడట్లేదు అంటే నచ్చ చెప్పుకోవాలి, సమాధానం చెప్పుకోవాలి, కొంతైనా వెయిట్ చేయాలి. అది లేకుండా ఓర్పు సహనం అనేది లేకుండా ఇక అయిపోయింది అది అయిపోయింది అని చెప్పి విడాకులు జోలితో ఉన్నారు. దానివల్ల ఏమిటంటే సంసారంలో నిప్పులు పోస్తూ ఉన్నారు. ఇప్పుడు భర్తకు అలవాటైనటువంటి భార్య పేరెంట్స్ మాట విని విడాకులు ఇచ్చింది అనుకుంటే అండి, కొన్ని విషయాలకి వీళ్ళు ఏమవుతారంటే ఖచ్చితంగా వేరే వాళ్ళ మీద కన్నేస్తారు. అప్పుడు సంసారాలను నాశనం అవుతూ ఉంటాయి. ఇలాంటివన్నీ కూడా చాలా వరకు భారతదేశంలో జరుగుతున్నటువంటి ప్రక్రియ. ఇవన్నీ జాతకాల్లో ఉండవండి, మనకు ఆలోచన ప్రకారం కూడా కొన్ని గమనిస్తూ ఉంటాయి. ఇక మేషరాశి వారిని తీసుకున్నట్టయితే కనుక ఇక జాతక ప్రకారంగా కానీ దశాంతర ప్రకారంగా కానీ పెళ్లి యోగ్యత కానీ లేదు. ఇంకా కూడా ఏదో పరిహారాలు చేసుకోవాలంట అంటే కనుక వీరికి మనం చెప్పినట్టు సిమ్టమ్స్ ఏమైనా ఉంటే వారు ఖచ్చితంగా పరిహారాలు చేసుకోవాలి. ఆ పరిహారాల నిమిత్తం ఏంటంటే కనుక స్త్రీలైతే కనుక గురువారం రోజున నానబెట్టినటువంటి పసుపు కొమ్ములు, గురువారం తెచ్చుకొని పసుపు కొమ్ములు నానబెట్టుకుని శుక్రవారం రోజున వాటిని గ్రైండ్ పట్టుకొని మిక్సీకి వేసుకొని పౌడర్ చేసుకోవాలి. ఆ పసుపు కొమ్ముల్ని ప్రతినిత్యం కూడా గౌరవం చేసుకోవాలి. ఒకరోజు శుక్రవారం రోజున ఒకరోజు గౌరవం చేసుకొని, గౌరవం అంటే అందరికీ తెలుసు, రాగి కింద వేయాలి, తమలపాకులు పైన వేసేసి గౌరవం చేసుకొని మన దగ్గర ఉన్నటువంటి వజ్ర వైడూరి మణిమాణిక్యాలు ఏమైనా గౌరమ్మకు సమర్పించేసుకొని ఆ రోజున గంధము కుంకుమ పెడితే ప్రాణప్రతిష్ఠ అవుతుంది గౌరమ్మకి. అలా శుక్రవారం చేసుకొని చలివిడి కానీ కొబ్బరి కానీ లేకపోతే అటుకుల పాయసం కానీ పెట్టేసి నైవేద్యం పెట్టేసి ఆ గౌరమ్మని ఆ పసుపుని తీసుకొని ప్రతినిత్యం కూడా వంటలో వేసుకొని తినాలి, మనము నుదురు పెట్టుకోవాలి. ఆ పసుపు అయిపోయేలోపు వీరికి ఉన్నటువంటి కళత్ర దోషం ఏదైతే ఉందో ఆ దోషం పరిహారం అవుతుంది. కాబట్టి ఆ పసుపు వంటలో వాడుకొని తినొచ్చు. ఆ పసుపు ఉన్నంత వరకు కూడా వీరికి దోషం పోతుంది. మినిమం 41 రోజు చేయాలి. ఇది పూజ చేసిన రోజు నుంచి మనం పసుపు వాడుకుని 41 రోజు చేసినట్టయితే కనుక ఈ స్త్రీలకి అలాంటి దోషాలు ఏమైనా ఉంటే పటాపంచలైపోతాయి. వీరి మీద ఏదైనా నరదిష్టి నరఘోషం ఉన్నా, శత్రుపేడ ఉన్నా, అలానే పితృదోషాలు ఉన్నా కూడా పటాపంచలైపోతాయి. ఈ యొక్క పరిహారం చేసుకోవాలి. అదే పురుషుడు అనుకోండి, ఇలాంటి సిమ్టమ్స్ ఉండి పురుషుడికి పెళ్ళి అవ్వట్లేదు, జీవితంలో నిలబడలేకపోతుంది, ఎదురవట్లేదంటే కనుక ఖచ్చితంగా వారి మీద ఏదైనా కన్నేసి ఉండే లేకపోతే ఎవరైనా పరిస్థితితో వీరికి సంబంధాలు ఉండేసి ఆ స్త్రీ వీరే కావాలి, వీరికి పెళ్ళి అవ్వకూడదు, జీవితంలో ఎదగకూడదు అని చెప్పేసి చేయించేటువంటి క్రియలు ఏమైనా ఉంటే కనుక ఖచ్చితంగా వీరికి పెళ్ళి అవ్వదు. అలాంటి క్రియలు ఉంటే ఖచ్చితంగా ఏదైనా గురువు దగ్గరికి వెళ్తేనే వారికి పరిష్కార మార్గం దొరుకుతుంది. లేదు సాదాసీదాగా ఉన్నా, నాకు అలాంటి అలవాట్లు లేవు, నా పని నేను చేసుకుంటూ ఉంటాను, కానీ నాకు పెళ్లి యోగ్యత రావట్లేదు అనుకుంటే వారేం చేయాలంటే కనుక అడుక్కునేవారు పెద్దవారు ఆడవారు ఉంటారు, వారి ఒక ముగ్గురు తీసుకోవాలి, ఆ ఆలయం వద్ద ఉంటూ ఉంటారు. ఏదైనా వారం రోజున ఒక ముగ్గురికి కొత్త రకం చీరలు, బ్లౌజ్ పీసులు, అలానే 2 రకాల ఫ్రూట్స్ వారికి నైవేద్యం వారికి సమర్పించాలి, దానం ఇచ్చేయాలి. దాని తర్వాత లక్ష్మీనరసింహ స్వామి వారి యొక్క కళ్యాణ మహోత్సవంలో పాల్గొనాలి. లేదు అంటే కనుక లక్ష్మీనరసింహ స్వామి వారికి ముడుపు కట్టుకోవాలి. పార్వతీ
పార్వతి అమ్మవారి దగ్గర కానీ గాయత్రి అమ్మవారి దగ్గర కానీ లేదంటే మానస అమ్మవారి దగ్గర కానీ కుంకుమార్చన చేయించుకోవాలి. దుర్గమ్మ దగ్గర అయినా సరే కుంకుమార్చన చేయించుకొని ఆ కుంకుమను ప్రతిరోజు కూడా ధరించుకుంటూ ఉండాలి. అలానే స్త్రీ అయితే కనుక ఆకు పూజ చేయించాలి, సుబ్రహ్మణ్య స్వామి వారికి పూజ చేయించుకోవాలి. ఇలా చేసినట్టయితే కనుక మేషరాశి వారికి ఖచ్చితంగా పెళ్లి యోగ్యత అయితే 2025 సంవత్సరంలో జూన్ 2వ తారీఖు నుంచి డిసెంబర్ 31 లోపు ఖచ్చితంగా అయితే ఒకసారి అయితే వివాహం అవుతుంది. ఒకసారి కూడా కాని వారు మాత్రమే ఇలాంటి ప్రయత్నాలు చేయొచ్చు. ఇంకా కూడా పెళ్ళి అవ్వట్లేదంటే వాళ్ళకి ఏదో వేరే ఏదో సమస్యలు ఉన్నాయని అర్థం. జాతక ప్రకారంగా అయితే మాత్రం పరిహారాలు ఇవి చేసుకుంటే సరిపోతుంది. ఉదయించేటువంటి చంద్రుడు ఉంటాడు సాయం సంధ్య వల్ల ఏదైనా ఒక పౌర్ణమి తీసుకోండి. పౌర్ణమి రోజున ఉదయించే చంద్రుడికి 1 కిలో బియ్యం పోసి ఆ స్వామివారికి నైవేద్యం పెట్టండి. నైవేద్యం పెట్టినటువంటి బియ్యాన్ని ప్రతి నిత్యం కూడా మనం తినేటువంటి వంటలో ఆ బియ్యాన్ని వేసుకొని తినడం ద్వారా మనలో ఉన్నటువంటి క్రామక్రోధాలు కానీ, మనలో ఉన్నటువంటి చెడుతత్వం కానీ, మనలో ఉన్నటువంటి నెగిటివిటీ కానీ, నరదిష్టి కానీ ఇవన్నీ కూడా తొలగిపోతూ ఉంటే ప్రశాంతమైన జీవితం ఉంటుంది. అప్పుడు మనకి పెళ్ళి యోగ్యత ఉంటుంది. ఇంకా కూడా ఏ రాశి వారైనా సరే ఒక పరిహారం ఉంటుంది. ఒకసారి స్త్రీ అయినా పురుషుడైనా సరే వాళ్ళకి ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఉన్నప్పటికీ కూడా పెళ్ళి అవ్వట్లేదు, వారికి ఎలాంటి సమస్యలు గ్రహరీత్యా దోషాలు ఉన్న పెళ్ళి అవ్వట్లేదు అంటే కనుక ప్రతి రాశి వారు ప్రతి పర్సన్ కూడా చేయవలసినటువంటి పరిహారం ఏంటంటే కనుక జీవితంలో ఒక్కసారి అయితే కనుక ఇంతకుముందు చేయించుకోకపోయినా సరే ఒక్కసారి ఏనిమా చేయించుకోవాలి. ఓకే, ఏనిమా చేయించుకుంటే వాళ్ళకు ఉన్నటువంటి సర్వదరిద్రాలు పోతాయి. అప్పుడు వారికి పెళ్లి యోగ్యత ఉంటుంది, వాళ్ళకి ధైర్యం వస్తుంది, నమ్మకం కలుగుతుంది, పెళ్ళైనా నేను సాధించుకోగలుగుతానని నమ్మకం కలుగుతుంది. కాబట్టి ప్రతి రాశి వారు కూడా ఈ పరిహారం అనేది ఖచ్చితంగా చేసుకోవాలి. గురుగారు మీరు వచ్చేసి ఈ పరిహారాలన్నీ తెలియజేశారు కదా, ఇన్ కేస్ ఈ పిల్లలు కనుక యూఎస్లో కానీ ఇలా అదర్ కంట్రీస్లో ఉన్నారు, వాళ్ళ పేరెంట్స్ ఏవైనా వాళ్ళ కోసం పరిహారం చేయొచ్చు అంటారా? ఖచ్చితంగా చేయొచ్చు. కానీ ఇప్పుడు మనం చెప్పినటువంటి పరిహారాలు కూడా వాళ్ళ ఇంట్లో పేరెంట్స్, వారి తల్లిదండ్రులు కావచ్చు, వారికి మంచి కోరేటువంటి అందరూ కూడా చేసుకోవచ్చు. అలానే వాళ్ళు కాకుండా ఎవరైనా వీరు చేయాలంటే కనుక సుబ్రహ్మణ్య స్వామి వారికి ఉప్పు దీపం పెట్టాలి. 41 రోజు సుబ్రహ్మణ్య స్వామి వారికి ఏం పెట్టినా పెట్టకపోయినా సరే ఆ సుబ్రహ్మణ్య దగ్గర ఉప్పు తీసుకొని పెట్టాలి. మా అబ్బాయికి పెళ్ళి అవ్వాలి, లేదా మా అమ్మాయికి పెళ్ళి అవ్వాలి, జీవితం బాగుండాలి, భార్య భర్త కొట్టుకుంటున్నారు, సుఖంగా ఉండాలి. ఉప్పు పోసేసి ఉప్పు పైన దీపం పెట్టాలి. దీపం పెట్టే సమయం వాళ్ళకి లేదంటే ఇంట్లో దీపం పెట్టుకుని ఉప్పు పోసి రావాలి. కళ్ళుప్పు, దొడ్డుప్పు అంటారు. ఆ ఉప్పు స్వామివారికి సమర్పించాలి 41 రోజు. ఎంతో కొంత ఒక గుప్పిడి తీసుకెళ్ళి స్వామివారికి ఉప్పు వేయాలి. అట్లాగా వీరికి 2 బిడ్డలు బాగుండేదానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది. తప్పకుండా గురుగారు. సో విన్నారు కదా, మేషరాశి వారికి వివాహ యోగం కలగాలి అంటే గురుగారు చెప్పినట్లు ఈ పరిహారాలు చేసుకోవచ్చు. అలాగే ఈ ఇయర్లో అయితే వివాహ యోగం చాలా వరకు ఉంటుంది అని అయితే తెలియజేశారు. ఇంకా మీరు ఎవరైనా మీ పర్సనల్ చార్ట్ చెప్పించుకోవాలి అంటే స్క్రీన్ పైన స్క్రోల్ అయ్యే నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు. ధన్యవాదాలు. నమస్కారం గురుగారు.